హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన అంటే ఏంటో చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క యోజనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో ఎవరు అర్హులో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మోడీ ప్రభుత్వం ఈ యొక్క ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని ఆమోదించింది. క్యాబినెట్లోని ప్రధాన నిర్ణయాలు అనేవి చూసినట్లయితే సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10,700 కోట్లు పొందుతుంది. ఇక ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు లోన్ అయితే తీసుకోవచ్చు, అంటే రుణం తీసుకోవచ్చు. భారత ప్రభుత్వం 7.5 లక్షల వరకు రుణాలపై 75% క్రెడిట్ గ్యారంటీని అందిస్తుంది. కేబినెట్ యొక్క పెద్ద నిర్ణయాలు చూసినట్లయితే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు చౌక రుణాలైతే ఇస్తుంది. ఉన్నత విద్యా రుణాలపై 75% క్రెడిట్ గ్యారంటీ అందుబాటులో ఉంటుంది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 760 మరియు 860 మొత్తం కలిపి చూసినట్లయితే 860 సంస్థలలో 22 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఇక ఫ్రెండ్స్, పిఎం విద్యాలక్ష్మి యోజన కింద ఇక గ్యారెంటర్ లేకుండా 10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ అయితే తీసుకోవచ్చు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన యొక్క ప్రణాళిక చూసినట్లయితే 10 లక్షల వరకు రుణాలపై 3% వడ్డీ రాయితీ ఉంటుంది. ఇక ఈ యొక్క ప్రయోజనం ఎవరు పొందగలరు అని చూసినట్లయితే కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల వరకు ఉన్న విద్యార్థులు మరియు ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్ లేదా స్కీమ్ల ప్రయోజనం పొందని విద్యార్థులు. ఇక బడ్జెట్ మరియు లబ్ధిదారులు చూసినట్లయితే 2024-25 నుంచి 2030-31 వరకు 3,600 కోట్ల బడ్జెట్ను నిర్ణయించారు. దీనివల్ల 7 లక్షల మంది కొత్త విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా అయితే వేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.